ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ శ్రీమద్వరవరవరయే నమః. త్రాజవింశతి లక్ష్మీనాథసమారంభం నాథామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. యోనిశ్రమస్సదవదాం సుగ్మరుక్మయామోహదస్తిత్రాణితృణాయమేని అస్మద్గురో భగవతో సదైకసింధో రామానుజశరణం శరణం ప్రపత్తి. ప్రియ భగవన్నులరా, యతురాజ వింశతి శుద్ధ సత్వం దొడ్డయాచార్యను గ్రహించినది. శ్రేయపతియు పరమకారణికుడును అవు శ్రీమన్నారాయణుడు అంతులేని ఆనంద స్వరూపమై త్రిపాద్విభూతి అనబడు శ్రీవైకుంఠ దివ్యనగరం సహస్రస్తంభ పరిశోభితమైన తిరుమాణి మండపమునందు సహస్రపణ మండల శోభితమైన ఆదిశేషులనబడు వీరసింహాసనమున తిరుమగల్ మణంకల్ ఆయర్ మళంకల్ అన్నట్టు శ్రీదేవి భూదేవి నీలాదేవి మొదలగు దేవేలతో ఏడులకం తన్నిఖోల్ సొల్లు అన్నట్టు ఏడు లోకములందును అద్వితీయమైన తన ఆజ్ఞ చెల్లుబాటు అగుచుండగా వేంచేసిన గృహీత తత్పరిచార సాధనై నిషేవ్యమానం వైర్యోధచితం అన్నట్లుగా ఛత్రచావర తాళ వృంతాది కైంకర్యోపకరణము ధరించి నిర్భరులైన నిత్యసురు నిత్య కైంకర్యములు చేయుచుండగా ఏతత్ సామగాయాన్నాస్తే ఈ సామగానం చేయుచుండను మరియు సామవేద గీతాస్వరూపుడైన యానాయ తన్నై తాను పాడి తిన్నా వెన్ను వేన్మన్మాన్ తాను నేనుగా తను తానే పాడుకుని సుభాష్ తిన్నా అని గల ఆసక్తికరణ స్వామి అన్నట్లుగా సహస్రశాఖ శుభతో సామవేద రూపమైన తిరువాయమ అయినను స ఏకాకి నరమేత అతడు తనను తాను ఒంటరివానిగా భావించి ఆనందించడం మరియు అత్తల్మికాలం శాంతో పలుకుతున్న స్వామి నాతి స్వస్థమానయో స్వస్థత లేని పరంపదము చేయను అన్నట్టు దేశాంతరగతులైన పుత్రుని విషయమైన ఆలోచన తండ్రి వలె తనకు దూరమైన సంసారంలో చేతులు దురవస్థను చూసి మనస్సు ఉన్న చోట ఉండనీక తన సంబంధంతో అందరికీ ఒకే రీతి కావడానికి ఈ సంసారాలు ఇట్లు చెడిపోవచ్చును కారణము సంబంధ జ్ఞానం లేకపోవడం చేతనే కదా తలచి మనస్సు కరిగి వీరిని ఉజ్జీవింపజేయటని ఆలోచించాలి. సంబంధ జ్ఞానం భగవంతుని మనకు మధ్య గల బాంధవ్యం ఇది 9 విధములుగా ఉంది. 1 పితాపుత్ర సంబంధము, 2 రక్షారక్షక సంబంధము, 3 శేషి సంబంధము, 4 భర్తృభార్య సంబంధము, 5 జ్ఞాతృజ్ఞేయ సంబంధము, 6 స్వస్వామి సంబంధము, 7 ఆధేయ సంబంధం, శరీరీ సంబంధము, భోగ్య సంబంధము. ఇందులో ఏ ఒక్క సంబంధం మనం గుర్తించిన భగవంతుడు అనుగ్రహం పాత్రలు అవుతుంది. నవవిధ సంబంధములను అష్టాక్షరి మహామంత్రం మనకు తెలియజేస్తున్నది. சென்றால் கூடையாம் இருந்தால் సింహాసనం, వెంచేటప్పుడు ఛత్రమై, కూర్చున్నప్పుడు సింహాసనమై, నివాస శయ్యాసన, పాదుకాంసుకో ప్రధాన విశ్రాంతి స్థానం, పలక ఆసనము, పాదుకలు, వస్త్రము, తలగడు అన్ని విధములు సర్వేశ్వరునకు సర్వవిధముల కైంకర్యం నిరంతరం తామొక్కరే చేయవలని ఆశ గలవారు ఆశేషుడు. సర్వేశ్వరుడు కటాక్షంపుగా వారును స్వామివారి అభిప్రాయం అడిగి తతస్థ దిగంతం తస్య జానేషు జగన్నిధే తస్మిన్ ధామ్ని సఠారాతే పురరావతారాతను జగన్నాథుడైన శ్రీమన్నారాయణుని అభిప్రాయం తెలుసుకున్న నమ్మాళ్ళవారు అవతరించిన తిరునగర్లో భూయ వరవరమని భోగినాం సార్వభౌమ భోగి సార్వభౌముని ఆశేషులు వరవరములుగా అవతరించారు అన్నట్లుగా అవతరించిన వారు మనవాళ్ళ మహమ్మలు. వీరు
పరాభిప్రాయ తత్వజ్ఞులవుచే సంసారులు దుర్గతములు సహించలేక సర్వేశ్వరు నిత్య నివాసమైన నమ్మాళ్ళవారి దివ్య ప్రబంధంచే ప్రకాశించినది ఆళ్వార్ దివ్య అవతారముచే పునీతమైన ఆళ్వార్ తిరుమల అవతరించి నమ్మాళ్ళవారి తిరువాయమల మిక్కిలి ఆదరించిన వారి గుడిచే తిరువాయమల పిళ్ళయ్య గారిని ప్రసిద్ధిన శ్రీశైలనాథులు ఆశ్రయించి వారి కృపచే యతివర తత్వం బాగా గ్రహించిరి. సంసార దుర్గతిని చూడగా వీరు మనస్సు కలతచెందు సర్వేశ్వరుడు రక్షాపేక్షాం ప్రతీక్షతే అన్నట్లుగా నన్ను రక్షింపు అని మన ప్రార్థనకు ఎదురు చూస్తున్నాం. ఈ చేతలను ప్రార్థింపకపోతే సర్వేశ్వరుని కృపకు పాత్రలగుటలు కావున చేతలను అనుగ్రహించడం కృప అవసరము. మంగళం కౌశలేంద్ర మహనీయ గుణాంధే మంగళ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రేయకాంతాయ కళ్యాణదే నిధేదిన శ్రీ వెంకటనివాస శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పరమదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్య సకృపాయాస్తు మంగళం మంగళాశాసన శ్రీమతే రమజామాతృమునీంద్రాయ మహాత్మే శ్రీరంగవాసనే భూయాత్ నిత్య శ్రీ నిత్య మంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః.